బ్రదరు, జనరల్ గా ఎంఎస్ ఎక్సెల్ లో ఈ మౌస్ లో స్క్రోల్ బటన్ తో స్క్రోల్ చేస్తే షీట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతా ఉండాలి. అలా కాకుండా నా షీట్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసావా? లేదే. నేను చూస్తాను ఆగు. నువ్వు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళు, ఆప్షన్స్ లోకి వెళ్ళు, అడ్వాన్స్డ్ అనే కేటగిరీ ఉండిద్ది. ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ లో జూమ్ ఆన్ రోల్ విత్ ఇంటెల్ మౌస్ ఇది సెలక్షన్ లో ఉంది. అన్సెలక్షన్ చేయి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయి. ఇప్పుడు స్క్రోల్ చేయి. ఇప్పుడు షీట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతా ఉండిద్ది. ఓకే. అలానే నువ్వు ప్రీవియస్ వీడియోస్ లో సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్ గా ఒక ఆర్డర్ లో వచ్చేస్తాయి అని చెప్పావు. ఇక్కడ నేను ఫిల్టర్ అప్లై చేస్తున్నా. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, ఈ రిపోర్ట్ కి ఫిల్టర్ అప్లై చేస్తున్నా. ఇక్కడ ప్లేస్ అనేది నేను ఒంగోలు పొన్నూరు బట్టిగా సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. కానీ సీరియల్ నెంబర్ ఏంది ఇలా వస్తుంది? అప్పుడు కూడా ఆర్డర్ లో రావాలి. నాకు ఫిల్టర్ చేసిన సీరియల్ నెంబర్ అనేది ఒక ఆర్డర్ లో రావాలి. వస్తుందా రాదా? ఎందుకు రాదు? ముందుగా ఇక్కడ ఈ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం రిమూవ్ చేసేసి ఫార్ములా అప్లై చేయి. సబ్ టోటల్ అనే ఫార్ములా యూజ్ చేయి. దీనికోసం కొంచెం కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఈక్వల్ టు సబ్ టోటల్ ట్యాప్ ప్రెస్ చేయి. ఫార్ములా మొత్తం తీసేసుకుంటుంది. ఇందులో పర్టికులర్ ఫంక్షన్ కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేయి. డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ ని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయి. డైరెక్ట్ గా తీసుకుంటుంది. లేదా థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి 3, ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో, కోలన్, అగైన్ అదే సెల్ డైరెక్ట్ గా వచ్చేసింది. ఇందులో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నావు కదా, ఇందులో ఈ ఫస్ట్ B2 ని ఫ్రీజ్ చేయి. సెలక్షన్ చేసి షార్ట్ కట్ వచ్చి F4. ఇప్పుడు క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు దీని కాలం విడ్త్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకో. సీరియల్ నెంబర్ కాలం అంత అవసరం లేదు. ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయి. సీరియల్ నెంబర్ ఒక ఆర్డర్ లో వచ్చేసింది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకో. నేను ఇక్కడ తెనాలి బట్టిగా సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశా. అది ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్ ఆర్డర్ లో వచ్చిందా రాలేదా? అండ్ గుంటూరు కూడా సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశా. అదో సీరియల్ నెంబర్ ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలానే నార్మల్ గా ఎక్సెల్ లో ఏదైనా ఫార్ములా అప్లై చేస్తే దాని సింటాక్స్ కూడా డిస్ప్లే అవ్వాలి కదా. ఆ సింటాక్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు నా షీట్ లో. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను వీలొక ఫార్ములాను ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను, అలా ఎంటీగా డిస్ప్లే అవుతుంది. సింటాక్స్ డిస్ప్లే అయితేనే కదా ఫార్ములా కరెక్ట్ గా అప్లై చేయగలం. డిస్ప్లే ఆప్షన్స్ చేంజ్ అయినాయేమో. అప్పుడు కూడా నువ్వు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళు, ఆప్షన్స్ లోకి వెళ్ళు, అడ్వాన్స్డ్ అనే కేటగిరీలో డిస్ప్లేలో ఇక్కడ షో ఫంక్షన్ స్క్రీన్ టిప్స్ ఇది అన్సెలక్షన్ లో ఉంది. సెలక్షన్ చేయి, ఓకే ప్రెస్ చేయి. ఇప్పుడు ఏ ఫార్ములా అయినా అప్లై చేయి. నేను హెచ్లుకప్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అదిగో సింటాక్స్ డిస్ప్లే అవుతుందా లేదా? అలానే నాకు ఇక్కడ ఒక వర్క్ బుక్ ఉంది, అందులో చాలా షీట్స్ ఉన్నాయి. పర్టికులర్ షీట్ ని సెలక్షన్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా షీట్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ లో యారో కీస్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక యారో కీ మీద రైట్ క్లిక్ ఇవ్వు. నీ వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ టోటల్ షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఆ పర్టికులర్ షీట్ మీద నీకు కావాల్సిన షీట్ మీద క్లిక్ చేయి, ఓకే ప్రెస్ చేయి. డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అవుతావు. లేదా ఇక్కడ యారో కీస్ ఉన్నాయి కదా, కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో కీని క్లిక్ చేసావు అనుకో, ఆర్డర్ అనేది ఫస్ట్ నుంచి డిస్ప్లే అవుతుంది. అదే కంట్రోల్ పట్టుకొని రైట్ యారో కీని క్లిక్ చేయి, లాస్ట్ నుంచి ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. నీకు కావాల్సినట్టుగా సెలక్షన్ చేసుకో. అలానే బ్రదర్, నేను డైలీ యూజ్ చేసే ఇంపార్టెంట్ కమాండ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కో ట్యాబ్ లో ఒక్కో గ్రూప్ లో ఉన్నాయి. అలా కాకుండా ఈజీగా సెలక్షన్ చేయడానికి ఈజీ మెథడ్ ఉంటే చెప్పు. ఇప్పుడు నా వర్క్ బుక్ లోనే ఈ షీట్ లో మై ఫేవరెట్ అని ఒక ట్యాబ్ క్రియేట్ చేశాను. అందులో నా ఫేవరెట్ కమాండ్స్ ఉన్నాయి. చూడు, మై ఫేవరెట్ అనే ట్యాబ్ క్రియేట్ చేసి అడ్వాన్స్డ్ అనే గ్రూప్ లో ఆల్ బోర్డర్స్, ఆటో ఫిల్టర్, డేటా వ్యాలిడేషన్ అని నాకు కావాల్సిన ఇంపార్టెంట్ కమాండ్స్ ముందుగానే స్టోర్ చేసుకున్నాను. డైరెక్ట్ గా సెలక్షన్ చేసుకుంటాను. ఎలా బ్రదరు? ఏం లేదబ్బా, ఇదే కానీ వర్క్ షీట్. ఇందులో డిఫాల్ట్ గా ఉన్న ట్యాబ్స్ ఉన్నాయి, ఎలాంటి అడిషనల్ ట్యాబ్స్ లేవు. ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, కస్టమైజ్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళు. ఇక్కడ ఎక్సెల్ లో ఉన్న ట్యాబ్స్, అందులో గ్రూప్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ న్యూ ట్యాబ్ దీన్ని క్లిక్ చేయి. సెలక్షన్ లో ఉన్న ట్యాబ్ తర్వాత ఒక న్యూ ట్యాబ్ అనేది క్రియేట్ అయ్యింది. ఒక న్యూ గ్రూప్ కూడా అందులో క్రియేట్ అయ్యింది. ఇక్కడ న్యూ ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, దాని పేరు అనేది మార్చు, రీనేమ్ క్లిక్ చేయి. ఇక్కడ ప్రసాద్ అనే నేమ్ ఇచ్చాను, ఈ పేరు ఇచ్చేసాను, ఓకే ప్రెస్ చేశాను. అలానే గ్రూప్ కూడా నేమ్ ఇవ్వు, రైట్ క్లిక్ ఇచ్చి దాని మీద రీనేమ్ ఫేవరెట్ ఇలా ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసా. కావాల్సిన ఐకాన్ కూడా చూజ్ చేసుకో. ఓకే, పర్టికులర్ ట్యాబ్ లో పర్టికులర్ గ్రూప్ ని సెలక్షన్ చేసావు కదా. ఎక్సెల్ లో ఉన్న టోటల్ కమాండ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ పాపులర్ కమాండ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి ప్రెసెంట్ నీకు. ఇందులో ఆల్ కమాండ్స్ క్లిక్ చేయి, టోటల్ కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో నీ ఇంపార్టెంట్ కమాండ్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకో. ఇక్కడ ఆటో ఫిల్టర్ కమాండ్ ఉంది, సెలక్షన్ చేయి, యాడ్ అనే బటన్ క్లిక్ చేయి, డైరెక్ట్ గా అందులో యాడ్ అయింది. అలానే డేటా టేబుల్ యాడ్ చేయి, డైరెక్ట్ గా యాడ్ అయింది. డేటా వ్యాలిడేషన్ యాడ్ చేయి, యాడ్ అయింది. పైవోట్ టేబుల్ యాడ్, డైరెక్ట్ గా యాడ్ అయింది. ఓకే ప్రెస్ చేయి. ఓకే ప్రెస్ చేసే ముందు ఆ ట్యాబ్ పొజిషన్ కూడా చూసుకో. పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ తర్వాత నీ ప్రసాద్ అనే ట్యాబ్ ఉంది, అక్కడ వద్దు. లాస్ట్ లో కావాలంటే డైరెక్ట్ గా డ్రాగ్ చేయి లాస్ట్ దాకా. హెల్ప్ ట్యాబ్ తర్వాత ఇలా డ్రాగ్ చేసుకో, ఓకే ప్రెస్ చేయి. ఇదిగో డైరెక్ట్ గా ప్రసాద్ అనే ట్యాబ్ యాడ్ అయింది. అందులో నువ్వు యాడ్ చేసిన కమాండ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా సెలక్షన్ చేసుకోవచ్చు. ఓకే బ్రదర్, వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి.
అలానే కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.